మిగతా వీడియోలు చూడటానికి ముందు ఇది ఆసక్తికరమైన విషయం. రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడకుండా ఉండగలుగుతారా? రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా అట్లా ఉంటే కూడా అభినందించవచ్చు. రియాజ్ గారు చెప్పండి, ఏమిటి రేవంత్ రెడ్డి గారు అసలు అబద్ధాలు ఆడరా? కేసీఆర్ గారు నిన్న ప్రధానంగా గ్రూప్ 2 అభ్యర్థులకి నియామక పత్రాలు ఇచ్చే క్రమంలో వారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అవి కొన్ని విలువలకు సంబంధించిన వ్యాఖ్యానం. బేసికల్ గా మనం రాజకీయాల్లో విలువలను మనం ప్రతిష్ఠించాల్సిన అవసరం సందర్భం ఉంది. అందుకే నేను కూడా అభినందించా కదా, అబద్ధాలు ఆడకపోవటం అంటే గొప్ప విషయం అవుతుంది కదా అని. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో చాలా కాలం నుంచి కేవలం రాజకీయాలు ప్రత్యర్థుల మీద ఆరోపణల వరకే పరిమితమైన నేపథ్యంలో ఒక విలువను ప్రతిపాదించాడు. అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో పదాన్ని కూడా యూజ్ చేశాం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తన విలువ ఉంటుంది. అబద్ధాలు మాట్లాడినప్పుడు ఈ రోజు కాకుండా రేపైనా కూడా అబద్ధం బయటపడినప్పుడు ఆ ఉన్న జీవితంలో ఏదైతే విలువను కొన్ని దశాబ్దాల తరబడి ఆపాదించుకున్నారో విలువ సుప్రం కూలిపోతుంది మా కళ్ళ ముందరనే. మరి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి, అబద్ధాలు ఆడే ప్రయత్నం చేయొద్దు. నేను దానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నప్పుడు మీరు దాన్ని ప్రస్తావించే అవకాశం ఉంటుందని చెప్పాను. ఒక ప్రభుత్వ అధికారులకు దశాదిశ నిర్దేశిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రిగా వాళ్ళకు ఒక ఫిలాసఫీ చెప్పాడు, ఒక తత్వం చెప్పాడు. ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పాడు. సందర్భం అనేది ప్రభుత్వ గ్రూప్ 2 ఉద్యోగులు రేపు ఫ్యూచర్ లో గ్రూప్ 1 ఉద్యోగులు మారబోతా ఉన్నారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రిటైర్ అయ్యే టైంలో వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి దశాదిశ నిర్దేశం చేసే క్రమంలో ఒక రాజకీయ విలువను ఆయన ప్రతిపాదించారు. ఆ విలువను మనం అందరం ఆస్వాదించాలి కదా. రాజకీయ విషయాలకు సంబంధించిన ఇష్యూస్ కాదు అది. బేసికల్ పరిపాలన, వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలతో కూడుకున్న ఒక తాత్వికతను పెట్టి ఉన్నాడు ముఖ్యమంత్రిగా నేను అబద్ధాలు చెప్పే ప్రయత్నం నేను చేయను. ఒకవేళ చెప్పినా కూడా ఏమైందంటే అబద్ధాలు ఎవరు చెప్పినా కూడా ఇవాళ కూడా రేపైనా అది బయటకు వచ్చినప్పుడు అదే లెవెల్లో బద్నామయ్యే అవకాశం ఉంటుందని చెప్పాను. కాబట్టి దాన్ని మనం సదుద్దేశంతో పాజిటివ్ గా చూడాలనేది మేము భావిస్తా ఉన్నాం. రాకేష్ గారు మీరు కూడా పాజిటివ్ గా తీసుకుంటారు కదా? రాకేష్ గారు మ్యూట్లో ఉన్నారు. రాకేష్ మిత్రమా మీరు మ్యూట్లో ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూశారు కదా రేవంత్ రెడ్డి గారు వీడియో. మీరు కూడా అబద్ధాలు ఆడకుండా ఉండగలిగితే బాగుంటుంది కదా. మీరు ఆడుతున్నారని కాదు సుమా, రాజకీయ నాయకులు ఎవరైనా. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రియాజ్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ దివాళీ శుభాకాంక్షలు సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లో మాటల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఎస్పెషల్ గా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు ఇంతకుముందు మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్లే చేసినటువంటి వాటిని ఒక 2-3 మచ్చుకు చెప్తాను సార్. నెంబర్ 1, ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి 2500 ఇస్తా అని చెప్పేసి ఇప్పటికీ 55,000 రూపాయలు ప్రతి మహిళకు బకాయి పడ్డటువంటి రాష్ట్రం సార్ మా రాష్ట్రం. అదేవిధంగా వృద్ధులందరికీ కూడా 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పేసి ప్రతి వృద్ధులకు 44,000 రూపాయలు. అట్లా కాదు మీరు చెప్పేది ఒక పార్టీ పరంగా వాగ్దానాలు చేయటం, వాగ్దాన భంగం చేయటం. కానీ ఆయన చెప్పేది ఏంటి? ఇప్పుడు రియాజ్ గారు చెప్పినట్లుగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రైవేట్ సంభాషణలో నేను చెప్తుంటాను అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఆడకూడదు అని. మంచిదే కదా, దాన్ని స్వాగతించాలి కదా సార్. అయితే అదే విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్. నేను ఒక్క తప్పు చేయమంటే అధికారులు 3 తప్పులు చేస్తున్నారు, నా తప్పుతో కలిపి 4 తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రకటించారు సార్. అది కూడా ఉందా? అది కూడా ఉంది సార్. విజువల్ మీ దగ్గర కావాలంటే ప్లే చేయండి. 2, ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నప్పుడు సార్ మనం ఒక సైంటిఫిక్ గా పోతున్నాం కాబట్టి నేనేమంటున్నా అంటే, రియాజ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఫ్యూచర్ కాబోయేటువంటి ఆఫీసర్లందరినీ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు, వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పారు అన్నారు సార్. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్ మీ ద్వారా, 1:50 ఇంటర్వ్యూకి పిలిస్తే దాంట్లో ఒక 3,400 మంది కొత్తగా ఎట్లా యాడ్ అయ్యారు నాకు అర్థం కాలేదు సార్. ఆ యాడ్ అయిన వాళ్ళంతా ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎట్లా రోస్టర్కు సెట్ అయ్యారు అనేది కూడా తెలియలేదు సార్ నాకు. ఎందుకంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 సార్లు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను సార్. ఓసారి సెలెక్ట్ అయిన గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. మేము ప్రతిసారి మా రోస్టర్ ఎత్తుకుంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సార్. నేను తెలంగాణలో కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ 95%. అప్పుడు మాకు 60-40 ఓపెన్, 60 ఓన్లీ ఫర్ స్టేట్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 95 చేసిన తర్వాత కూడా అంటే ఆ అధికారులు ఎవరు, వాళ్ళ మార్కులు ఏవి ఇంతవరకు కూడా ఎక్కడ బయట పెట్టలేదు సార్. కాబట్టి అక్కడ ఏం అమ్మకాలు కొనుగోలు అవుతున్నాయి అనేది కూడా బయట పెట్టాలి సార్.
కాబట్టి ఇప్పుడు మార్కులు ప్రకటించినప్పుడు అందరి మార్కులు ఏ క్యాస్ట్ లో ఏ కేటగిరీలో ఎవరికైనా కాదుగా, అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారు పలానా అబద్ధం ఆడారని చెప్పగలగాలి. ప్రైవేట్ సంస్థ ఆయన చెప్తున్నాడు, నేను అబద్ధం చూపిస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, ఈయన కావచ్చు, ఈయన గురువు గారు కావచ్చు, ఒక నిజం చెప్పింది ఏదైనా నిజాన్ని చెప్పండి సార్, మాకు ఒక నిజం చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే సార్, ఇద్దరు అంతే కదా సార్. ఇప్పుడు నేను అందుకే బాకీ కార్డు పట్టుకొని చదువుతున్నా సార్. ఇదేంటంటే కాంగ్రెస్ బాకీ కార్డు వికలాంగులకు కావచ్చు, వికలాంగులకు 5 అవన్నీ అబద్ధాల కింద మీరు డీల్ చేస్తారనమాట. అంతే కదా సార్. ఆయన సార్ ఇప్పుడు నిజం చెప్పింది ఏంటి సార్? నేనేమంటున్నా అంటే, ఒక నిజం చెప్పారు అని చెప్పేసి చెప్పమని చెప్పండి సార్. ఒకటి స్పష్టంగా నేను ఏమంటానంటే, మొత్తం అబద్ధాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు సార్. ఎంత దిగజారిన సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందంటే ఈ రాష్ట్రం, కనీసం 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి సార్. 1వ తారీఖు పక్కన పెట్టండి, అది వేరే అంశం, అది మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ఆయన రాజకీయాలు ఆయన అబద్ధాలు ఆడొద్దని సలహా ఇవ్వటం మంచిదే కదా. అంతవరకు అయితే అబద్ధాల పునాదులు నిలబడారు కదా. లేదు సార్, సలహాలు ఇవ్వచ్చు కానీ ఆయన అబద్ధం చేయొచ్చు అంటారు. నేను అంటలేదు ఇవ్వటం మంచిదే కదా అంటున్నాను. ఓకే, కాబట్టి నేనేమంటున్నానంటే సార్, కంప్లీట్ గా ప్రజల్ని మోసం చేసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి, ఇప్పటికి దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైకి అప్పు చేసి, అప్పు ఏ ప్రాజెక్టు మీద కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అధోగతి పాలు చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిజంగా నాకు ఒక గమ్మత్ అనిపించింది సార్. మీరు ఇంతకుముందు నాకు విజువల్ ప్లే చేస్తుంటే, గూగుల్ డేటా సెంటర్ తోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం మారుతుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా నాకు అర్థం కాలేదు సార్. డేటా సెంటర్ తో నేను టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ చేశాను. మరి డేటా సెంటర్ తోటి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ తెలంగాణలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. మరి మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోవాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. ఉమ్మడి అంటే ఆంధ్రాకి సంబంధించిన డేటా సెంటర్ కూడా ఇక్కడే ఉందా తెలంగాణలో? సార్, 2 రాష్ట్రాలు కలిపి ఇంకా ఏం విడిపోలేదు. అంటే 2 రాష్ట్రాలు కలిపి డేటా సెంటర్ ఒకటే దగ్గర ఉంటుంది సార్. దానివల్ల ఏం పెద్ద ఉద్యోగాలు పాడు అట్లా ఏం లేవు అనమాట సార్. డేటా సెంటర్ లో తిప్పి కొడితే 10 మంది పని చేస్తారు సార్. కాదు, మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెబుతున్నాం. మొదటేమో SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లోనేమో 200 ఉద్యోగాలు వస్తాయని అఫీషియల్గానే చెప్పారు. అది ఎక్కడైతే బూమ్రాంగ్ అయ్యేసరికి 1,85,000 ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ గారు వాళ్ళందరూ మాట్లాడి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 200 ఎక్కడా, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళకంటే కూడా ఎక్కువగా వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఏం చేద్దాం సార్? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, పెద్ద బ్యాంకు పెడితే డేటా సెంటర్ అంటే బ్యాంక్ సార్. అంతే, డేటా బ్యాంకులో ఎంతమంది పని చేస్తారు సార్? అంటే ఇతర లాభాలు బ్యాంకులో కాదు బ్యాంకులో కేవలం దాచుకోవటం వరకు అయితే జనం అక్కర్లే, కానీ ఇతర లావాదేవీలు అనేక ఉంటాయి కాబట్టి అక్కడ స్టాఫ్ అవసరం అవుతారు. మీరు స్టోరేజ్ ప్లాంట్ కి, గోడౌన్లకి ఏమంత అవసరం అనేది కొందరి వాదన. అంతే కదా సార్. ఓకే, అది మళ్ళీ తర్వాత సందర్భంలో మాట్లాడుతూ. విఠల్ గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడొద్దు అని చెబుతున్నారు. మంచి పాయింటే కదా. ఆయన చెప్పిన సలహాతోటి మీరు ఏకీపిస్తారా? రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడకుండా ఉండగలడమే గొప్ప విషయం కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న ఇద్దరు మిత్రులకి అండ్ సాక్షి వీక్షకులకి దీపావళి శుభాకాంక్షలు సార్. నాకు చిన్న గొంతు ప్రాబ్లం సార్, అయినా మాట్లాడుతుంది సార్. వేరే ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఓకే సార్. ఓకే, పర్వాలేదు సార్. రాజకీయ నాయకులు ఈ విజువల్స్, వీడియోస్ లేని రోజుల్లో ఎన్ని అబద్ధాలు ఆడినా చెల్తుండే సార్. ఒకప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఆ వీడియోలు లేనప్పుడు, ఆడియోలు లేనప్పుడు కేవలం వాళ్ళు రాసుకునే వార్తలు పత్రికలో ఒకవేళ దాన్ని ప్రింట్ అవుతే ఏమైతుందంటే, ఆ వార్త వస్తే ఏమైతుందంటే జర్నలిస్ట్ మీద దొబ్బేసి నెపం చేసి తప్పించుకునే వాళ్ళు. ఇప్పుడు ఎవరు అబద్ధాలు ఆడినా, ఏ రాజకీయ నాయుడు అబద్ధాలు ఆడినా తప్పించుకునే ప్రశ్నే లేదు. బహుశా రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలుసు కాబట్టి, వాళ్ళు కూడా మీడియాలో రెగ్యులర్ ఉంటారు కాబట్టి తెలుసు కాబట్టి అబద్ధాలు ఆడనని చెప్పి ఉంటాడు. కానీ ఇంతమంది మా రాకేష్ భాయ్ చెప్పినట్టు రాజకీయ నాయకులు సహజంగా ఏంటంటే అధికారంలో కోసం ఇన్ని అబద్ధాలను ఆడతారు సార్. అధికారంకి వచ్చిన తర్వాత అవి వాళ్ళకి వాస్తవాలు, నేను ఇట్లా అనుకోలేదు, ఇట్లా లేదు కదా, నేను ఇట్లా అనుకోలేదు, ఇవన్నీ మాటలు మార్చే అవకాశం. అంటే ఆయన ఉద్దేశంలో బహుశా వ్యక్తిగతంగా నేను ఆడను, పార్టీ పరంగా అంటే సరే అవి చేస్తామని చెప్తూ. ఇప్పుడు వ్యక్తిగతంగా పార్టీ ఉండదు కదా సార్. ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అధ్యక్షుడైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా
మాట అంటే మాటకు కట్టుబడి ఉండాలని ప్రజలు కోరుకుంటారు. తప్పించుకుంటే దానికి కావాల్సిన శిక్ష కూడా ప్రజలు వేసుకుంటారు సార్. ఇది సహజం. సో కాబట్టి రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిరోజు నిత్యం అనుక్షణం జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత ఉంటుంది సార్. అది రైట్. మొత్తం మీద అబద్ధాల ఆట మీద అబద్ధాల ఆట మీద ధైర్యంగా చెప్పినందుకు మాత్రం అభినందించాలి. లేదు సార్, విఠలన్న ఉన్నాడు కాబట్టి ఒక మాట చెప్తాను సార్. ఏంటది? విఠలన్న అంటే రాకేష్ భాయ్ అన్న విఠలన్న పాత ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా పనిచేశాడు కాబట్టి నేనేమంటున్నా అంటే ఆల్రెడీ ఉద్యోగస్తులకు ఇస్తా అన్నటువంటి మీటింగ్ సమావేశం పెట్టి నా దగ్గర రూపాయి లేదు, నా బట్టలు చింపుకోపోతారా, నన్ను చింపుకోపోతారా అని చెప్పేసి ఆ మాట అన్నది కూడా ముఖ్యమంత్రి గారే సార్. నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు లెక్క చూస్తున్నారు. పాత చరిత్ర ఆయన ఒక మంచి మాట మాట్లాడితే దాన్ని అభినందించకపోగా రియాజ్ గారు మాట్లాడతారట. రియాజ్ గారు చెప్పండి. మళ్ళీ మనం దీనికి నక్సలిజం తర్వాత కొండా సురేఖ్ గారి ఇష్యూ ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ సంబంధించిన ఇష్యూస్ మీద కూడా మాట్లాడాలి. మీరు రియాజ్ గారు సమాధానం చెప్పండి. ఉన్నత విలువను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. ఉన్నతంగా మాట్లాడడం మంచిది అన్నట్టు. చాలా చీప్ కామెంట్ చేయడం, ఒకరి భాషలు చెప్పడం, ఎగ్జామినేషన్ చేయడం అనేది మీరు ఆల్రెడీ విజువల్ వేశారు అక్కడ. సందర్భం కూడా చెప్పాను నేను. గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలోకి వస్తా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కొన్ని వాస్తవ విషయాలను ప్రస్తావించే క్రమంలో కొన్ని ఆదర్శాలు చెప్పారు. దాన్ని గొప్పగా ఆహ్వానించాలి మనం. కేవలం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసానికే పరిమితం కాదు. ఆ ఉపన్యాసం భారత రాజకీయ వ్యవస్థలో ఉన్న ఎవరికైనా కూడా అనువర్తింప చేస్తూ ఉంటుంది. రాకేష్ గారు చెప్తే ఆయన డౌట్ కి సంబంధించిన కార్డు ఏమో అంటా ఉన్నాడు. ఆయన ఇది బాకీ కార్డు అంటే నేను బాకీ బుక్ చేయగలుగుతాను, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రిని చేయడం అన్ని చాలా ఉన్నతమైన వినండి. రాకేష్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఉందాకున్నా కదా, ఉందాక డిబేట్ నేను ఉన్నతమైన విలువను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. మాట్లాడే ప్రతి రికార్డ్ అవుతున్నప్పుడు రికార్డ్ అయిందని కూడా నేను అనలేదనడం అనేది భయంకరంగా ఉంటుంది. కాబట్టి బేసికల్ గా రకరకాల మారుతున్న పరిస్థితుల ప్రకారం మన అబద్ధాన్ని ఒకవేళ మనం చెప్పినా కూడా అది రేపు అబద్ధం తేలిన తర్వాత మన జీవితంలో మనం ఏదైతే గొప్ప ఉన్నతమైన జీవితాన్ని గడిపామో దాన్ని మొత్తం డ్యామేజ్ అయిన విషయం కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దయచేసి దాన్ని వక్రభాషాలు చేయడమో ఎగ్జామినేషన్ చేయొద్దు. అయితే మా బోటి వాళ్ళు మీరంతా రాజకీయ నాయకులు, మా బోటి వాళ్ళు అయితే నిజంగా రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడకుండా ఉంటే గొప్ప సంగతి అంటాం. కానీ ఆ పరిస్థితి లేదని విఠల్ గారి వాళ్ళే. రైట్, ఓకే, మరో అంశంలోకి వెళ్దాం. ఓపెన్ ఛాలెంజ్ సార్, మీ ద్వారా రియాజ్ గారికి ప్రస్తుతం గౌరవం రాజకీయాలు మాట్లాడలేదు. రాకేష్ గారు కంప్లీట్ చేయండి. రియాజ్ గారు మీరు చెప్పింది పద్ధతిగానే ఉంది. రియాజ్ గారు మీరు చెప్పింది పద్ధతిగానే ఉంది, దాంట్లో అనుమానమే లేదు. మీరు రియాజ్ గారు మీరు పద్ధతిగానే చెప్పారు, దాంట్లో అనుమానం లేదు. ఫైనల్ గా కంప్లీట్ చేయండి రియాజ్ మన రాకేష్ గారు. సార్ మీ ద్వారా నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సార్. నేను మాజీ కార్పొరేషన్ చైర్మన్, రియాజ్ భాయ్ ప్రజెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రభుత్వంలో ఉన్నాడు. విఠలన్న పాత పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇంతకుముందు మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ సార్. నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఏంటంటే నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు గ్రూప్ 1 లో 1:50 కాకుండా మిగతా వచ్చిన అది వేరే చర్చ, అది వేరే చర్చ. దానికి అబద్ధాలకి రాహుల్ గాంధీ దానికి రైట్ రైట్ ఓకే రైట్ రైట్ ఓకే. ఇక మిగిలిన వీడియోలు చూద్దాం. రైట్ రైట్ ఓకే, ఆగండి దయచేసి. రైట్ రైట్ ఓకే, మిగతా వీడియోలు చూద్దాం. కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది.
చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ లాగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసినారు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. ఈ ఎక్స్టార్షన్ ప్రభుత్వము ఎక్కువ రోజు ఉండడానికి వీల్లేదు. ఈ ఎక్స్టార్షనిస్ట్ లీడర్లు ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మిమ్మల్ని దోచుకుంటారు, మిమ్మల్ని బెదిరిస్తారు. జూబ్లీస్ ప్రజలకు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూడండి. తుపాకీలు పెట్టి బెదిరించి వసూలు చేస్తూ ఉన్నారు. జూబ్లీస్కు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి ఈరోజు మీకు చెప్తా ఉన్నాం మిత్రులారా. ఈరోజు కాబట్టి జూబ్లీస్ ప్రజలు నిన్న జరిగినటువంటి ఒక కొండా సురేఖ సంబంధించినటువంటి కుటుంబంలో జరిగినటువంటి ఒక వివాదం ఉందో అది ముఖ్యమంత్రి దాకా వెళ్ళినటువంటి ఒక తీగ. కాబట్టి ఇవన్నిట్లో కూడా మీరు వాళ్ళకు ఉన్న అలవాటు ప్రకారము వాళ్ళ లాంటి వాళ్ళ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ డిఎన్ఏ ఈజ్ కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏ ఈజ్ ఎక్స్టార్షన్, కాంగ్రెస్ డిఎన్ఏ ఈజ్ మిస్రూల్. రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో చాలా ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇందాక రేవంత్ రెడ్డి గారిది విన్నాం కదా, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని ఆయన అన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం వంటిదని ఆయన అన్నారు.